అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని డీజీపీకి ఫిర్యాదు చేశారు అడ్వకేట్ సుబ్బారావు. మంగ్లీ కన్నీళ్లు చూసి వదిలేస్తే 100 మంది బాధితులను మోసం చేసినట్లు అవుతుందన్నారు. మంగ్లీ తమ్ముడు బ్యాంకు ట్రాన్సాక్షన్స్ చూస్తే నిజం బయటపడుతుందని తెలిపారు. పంజాగుట్ట సీఐ కావాలనే తాను మద్యం సేవించి పోలీస్ స్టేషన్కు వెళ్లినట్లుగా చెప్తున్నారని, దీనిపై కోర్టు ఆయనను మందలించిందని చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. గత నెల రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చలో అటు అడ్వకేట్ సుబ్బారావు వర్సెస్ సింగర్ మంగ్లీ పేరే వినిపిస్తుంది. అసలు ఎందుకు మంగ్లీ వర్సెస్ అటు సుబ్బారావు పేరు వినిపిస్తుందో ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ సుబ్బారావు ఉన్నాడు. ఈరోజు డీజీపీని కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అసలు ఏమి ఇచ్చారు, ఎందుకు కలిసారో కూడా అడుగుదా. ఈరోజు డీజీపీని కలిసారు. అవునండి. ఎందుకు కలిసారు? ఎందుకు అని అంటే నాకు మంగ్లీ అనుచరుల నుంచి థ్రెట్ ఉంది. వాళ్ళు ఫోన్ కాల్స్ చేయడం, బెదిరించడం, తర్వాత ప్రధాన మీడియాలో వాళ్ళందరూ కూడా నన్ను బెదిరించడం, అదేవిధంగా రకరకాల మాధ్యమాల ద్వారా నన్ను బెదిరించడం, కొంతమంది మమ్మల్ని వెంబడించి మీడియా వాళ్ళు వచ్చి మాట్లాడడంతో పరుగులెట్టి పారిపోవడం ఇవన్నీ జరిగింది. కాబట్టి అదేవిధంగా సిఐ గారికి అగెన్స్ట్గా కోర్టులో ఆర్డర్ రావడంతో ఇక్కడ ఏంటంటే పంజాగుట్ట సిఐ గారి నుంచి కూడా మాకు కొంచెం థ్రెట్ ఉంది. ఆయన పరోక్షంగా నా మీద పగతో ఉన్నారు. సో వీళ్ళందరి నుంచి మీరు ఒకవైపు పోలీసుల మీద కొంత అలిగేషన్ చేస్తున్నారు, సింగర్ మంగ్లీ మీద అలిగేషన్ చేస్తున్నారు. ఎక్కడ మంగ్లీ పాత్ర అనేది డైరెక్ట్ ఉందా ఆ కంపెనీలో? ఖచ్చితంగా మేము ఉందనే చెప్తున్నాం కదండి. లేదని చెప్పడానికి ఆవిడ ఆధారాలు ప్రూవ్ చేసుకోమంటున్నాం. వాళ్ళ తమ్ముడు ప్రత్యక్షంగా ఉండు. వాళ్ళ తమ్ముడు ఏం చేస్తుండో మంగ్లీ గారికి తెలీదా? ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో వాడు మంగ్లీ గారితోనే తిరిగిండు. డైమండ్ నెక్లెస్ ఇచ్చారని కూడా ఒక వ్యక్తి ఈరోజు చెప్పడం జరిగింది. చూడండి, మంగ్లీ గారి అకౌంట్ నుంచి ఆయన అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన వివరాలు కూడా పోలీసు వారి దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా మంగ్లీ గారి ఇంటికి వెళ్ళినటువంటి బాధితులు వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకా ఏం ప్రూఫ్ కావాలండి? మంగ్లీ గారు వాళ్ళు లేరు అంటానికి ఆవిడ ఒక ప్రూఫ్ చూపించమనండి, చెప్పండి. అంటే మీరు పదే మంగ్లీ వర్సెస్ ఇటు అడ్వకేట్ సుబ్బారావు వర్షనే వినిపిస్తుంది. ఇద్దరి మీద కేసులు పెట్టుకోవడం ఇదంతా వివాదం. సో ఫైనల్గా బాధితులకి న్యాయం చేయాలనేది మీ వర్షన్. ఎందుకు ఇందులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి మీద కాకుండా మంగ్లీ మీద ఆరోపణ? నేను మంగ్లీ మీద ఎప్పుడు ఆరోపణ చేయలేదండి. ఆవిడే నా పేరు తెర మీద తీసుకొచ్చారు. నేను అందరి మీద కేసు పెట్టా. బాధితుల తరపున కూడా అందరితో సిసిఎస్లో కంప్లైంట్ చేయించా. ఆవిడే నన్ను ఈ కేసు నుంచి తప్పుకోమని, డబ్బులు ఇస్తానని, లేకపోతే దాడులు చేస్తామని ఇవన్నీ చేసి చెప్పారు. సో ఆవిడ నా పేరు ప్రధానంగా తీసుకొచ్చారు. నేను ఎక్కడ కూడా మంగ్లీ గారిని ప్రత్యక్షంగా నేను విమర్శించలే, పరోక్షంగా విమర్శించలే. ఆన్ బిహాఫ్ ఆఫ్ మా క్లయింట్ ఏం చెప్పారో నేను అదే చెప్పా. వాళ్ళు ఏమి నాకు ఆధారాలు ఇచ్చారో నాకు అవి ఇచ్చా. మంగ్లీ నాకు ఏం చేస్తుందో నేను అదే చెప్పా. అంతేగాని నేను ప్రత్యక్షంగా ఆవిడంటే నాకు ఏ కోపం, కక్ష ఏమీ లేవు. నేను ఆవిడకి నేనంటే కక్ష, ఆవిడకి నేనంటే కోపం. ఇక్కడ ఒక పాయింట్ అడగాలి. ఇటు మంగ్లీ మీకు గతంలో ఏమన్నా పరిచయం ఉందా? మీరు మంగ్లీ ఏమన్నా కలిసి ఏమన్నా వ్యాపారాలు కానీ లేకపోతే సినీ ప్రొడక్షన్లో కానీ పనిచేస్తారా? ఏమండి, ఇది ఎక్కడికో తప్పండి. అదంతా అబద్ధం, అబోటకం. అసలు ఎప్పుడు ఆవిడతో నేను కలిసింది లేదు, మాట్లాడింది లేదు. ఆ రోజు ఆవిడే ఆర్బిట్రేషన్కి వాళ్ళందరితో పిలిపించినప్పుడు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రత్యక్షంగా ఆవిడ ఎప్పుడు నాకు కాల్ చేయలేదు. పరోక్షంగా వేరే వాళ్ళందరితో చాలా మంది బెదిరింపజేశారు. ఆవిడ ఎప్పుడు నేను కలిసింది లేదు. నాకు సినిమా ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయం ఉంది, కానీ నాకు మంగ్లీ ఎప్పుడు పరిచయం లేదు. అంటే రీసెంట్గా ఒక ఆడియో బయటికి వచ్చింది. కొంత ఎందుకు ఈ కేసులన్నీ కూడా కూర్చొని మాట్లాడండి అని సినీ అంటే మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళ వర్షన్ వినిపించింది. అందులో అది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది అక్కడ? ఏమండి, ఆ రోజు వాళ్ళందరూ కూడా కేసుని మనం సావధానంగా పరిష్కరించుకోండి అని అన్నారు. అది కుదరలేదు. అక్కడ నుంచి బయటకు వచ్చేసాం, అంతే. ఆడపిల్ల కన్నీరు పెడితే కరిగిపోవాలా అనేది కూడా మీరు కొంతవరకు అన్నారు అని చెప్పేసి కొంత మీడియాలో కూడా 100 మంది మోసపోయినప్పుడు ఆవిడ ఏడిస్తే నేను ఆవిడ ఏడుపుకు విలువిస్తే 100 మంది ఏడుపుకు నేనేం విలువిచ్చినట్టు? అప్పుడు నేను న్యాయవాదిని ఎలా అవుతా? పక్షపాతిని అవుతా. సో కాబట్టి ఖచ్చితంగా నేను బాధితుల తరపునే ఉంటా, వాళ్ళ తరపునే ఉంటా. ఒకళ్ళు ఏదో తప్పుదోవ పట్టించి, ఒకళ్ళు ఏదో కావాలని చేసి, ఒకళ్ళు ఈ కేసు నుంచి బయటపడాలనుకుంటే వాళ్ళు బయటపడితే కేసే వీగిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మంగ్లీ గారి పాత్ర ఉండబట్టే కదా కేసు ఇంత వేగవంతమైంది. ఈఓడబ్ల్యూ పోలీసులు వేగవంతంగా అందరినీ అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఎందుకు మంగ్లీ గారి తమ్ముడు ఎక్కడుండో బయట పెట్టమనండి? సో ఇదంతా కూడా కావాలని చేస్తున్నటువంటి చర్య. థ్యాంక్ యూ. ఫైనల్గా డీజీపీకి ఇచ్చినటువంటి లెటర్లో ఏం రాశారు, ఏం చెప్పారు? ఏమండి, నాకు రక్షణ కల్పించమని, అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా బెదిరిస్తున్నటువంటి వారిపైన యాక్షన్ తీసుకోమని చెప్పానండి. అంటే ఏమన్నా పోలీస్ సెక్యూరిటీ ఏమన్నా? అవును, పోలీస్ సెక్యూరిటీనే కోరుకున్నాను. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు ఒక సిఐ మీద కూడా హైకోర్టు అక్షంతలు వేయడం జరిగింది. తన పర్సనల్ అప్పీర్ అవ్వమంటం కూడా జరిగింది. కాబట్టి ఆయన కూడా నా మీద గ్లడ్జ్ పెట్టుకున్నారు. కాబట్టి ఆయన నుంచి కూడా నాకు థ్రెట్ ఉంది. కాబట్టి నాకు రక్షణ కల్పించమని డీజీ గారిని కోరడం జరిగింది.
పర్సనల్గా లెడ్జ్ అంటే ఆయన మీద నేను కేసు రిట్ ఫైల్ చేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి. సో ఆయన దాని మీద ఆయనకి అగేన్స్ట్గా తీర్పు రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది కదా కోపం, రాగద్వేషాలు అవన్నీ కూడా. ఆయన కూడా మనిషే కదా. సో కాబట్టి దాని మీద ఆయన నుంచి కూడా నాకు థ్రెట్ ఉంది కాబట్టి. ఫైనల్గా ఒక్క క్వశ్చన్, ఆ రోజు మీరు నిజంగా డ్రింక్ చేసి వెళ్ళారా? లేదండి, నేను చెప్తున్నా కదా, వాళ్ళే కాఫీ ఇచ్చారు అడగండి సిఐ గారిని. సో అంతకు ముందు కూడా నేను కాఫీ తాగా, డ్రింక్ చేసి వెళ్ళలేదండి. థ్యాంక్ యూ. అయితే ఈరోజు డీజీపీని కలిసి నాకు ఇటు సిఐ నుంచి థ్రెట్ ఉంది, దాంతోపాటు సింగర్ మంగ్లీ అనుచరులు కూడా నన్ను కొంతమేరకు ఇబ్బంది పెడుతున్నారు, బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. అందుకే డీజీపీకి నేను ఒక లెటర్ ఇచ్చాను, నాకు సెక్యూరిటీ కల్పించాలి అని చెప్పేసి కూడా అడ్వకేట్ సుబ్బారావు చెప్తున్నాడు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, హైదరాబాద్.